స్క్రమ్ చేస్తాం మంచిగా. ఇది బ్రెడ్ పౌడర్ ఇట్లా వేసేసి తిప్పుదాం. ఒకటి చెయ్యి పెట్టి ఒక చెయ్యి డ్రై ఉంటే మంచిగా వస్తుంది కదా. మేము చికెన్ పాప్సికల్స్ చేస్తున్నామండి. అక్కడ చేసి పెట్టాం చూడండి. ఇలా చేసి ఇక్కడ పెట్టేస్తున్నాం. అలా పెట్టిన తర్వాత నూనెలో వేసి మంచిగా డీప్ ఫ్రై చేస్తామన్నమాట. లోపల ఇలా చికెన్ని స్టఫింగ్ చేసామన్నమాట. చికెన్, మిరియాల పొడి, కాస్త ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ వేసి చేసాం. మొత్తం ఫ్రై అయ్యాక ఎలా ఉంటాయో చూపిస్తాను. ఫ్రై అయ్యాక కంప్లీట్గా ఇలా వచ్చాయన్నమాట. బాగున్నాయి కదా. జస్ట్ ఇంక ఇలా పట్టుకొని తినేయడమే. పిల్లలకి సమ్మర్లో బాగుంటాయి కదా కృష్ణ. వీటిని డీప్ ఫ్రై చేయకుండా ఇట్లా చేసేసుకొని డీప్ ఫ్రైజ్ లో పెట్టుకుంటే కవర్ ఎప్పుడు కావాలంటే ఒకటి కావాలనుకో ఒకటి తీసి ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైయర్ లో బేక్ కూడా చేసుకోవచ్చు. మంచి కలర్ వచ్చాక ఇలా తిప్పడమే. ఇట్లాంటి రెసిపీస్ చాలా చేస్తాం ఇంకా సమ్మర్.